విద్యార్థులు చదువుకోవడం ఒక హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి పునాది అని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. మహిళా విద్య ద్వారానే సాధికారత సాధ్యమవుతుందని, దీనివల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శిశు మరణాల రేటు తగ్గుతుందని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ముందుగా సమాజంలో ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన స్పష్టం చేశారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను.